Hi everyone, welcome to Venki Study Circle. Today we will discuss about PDE of first order. BTech M3 paper, BTech Engineering Mathematics M3 paper లో 4th unit, first unit మనం vector calculus complete చేసాం. Next 4th unit లోకి వెళ్తే partial differential equations of first order. లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెగ్రాంజెస్ ఫార్మ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా సాల్వ్ చేయాలి, ఫైనల్ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. లెగ్రాంజెస్ ఫార్మ్ అనేది క్యాపిటల్ P ఇంటూ స్మాల్ p ప్లస్ capital Q into small q is equal to R. Capital P into small p plus capital Q into small q is equal to R. ఈ ఫార్మ్ లో ఉంటుంది. Where small p is equal to dou z by dou x, small q is equal to dou z by dou y. సో నెక్స్ట్ ఈ ఫార్మ్ లో ఉన్నప్పుడు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ ని మనం ఇలా రాసుకుంటాం. dou x by p గా is equal to dou y by q గా is equal to dou z by r గా dx by p dy by q dz by r గా రాసుకుంటాం. ఈ కోఎఫిషియెంట్స్ ని ఇక్కడ రాసుకుంటాం. ఇలా రాసుకొని సపరేట్ గా డివైడ్ చేసుకుంటాం. dx by p is equal to dy by q, ఇది ఒక పేరు. నెక్స్ట్ dy by q is equal to dz by r. ఈ త్రీలో ఈ మూడిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. dx by p ని dz by r కి తీసుకోవచ్చు, dy by q ని dx by p కి తీసుకోవచ్చు, అలా అయినా తీసుకోవచ్చు. బట్ రెండింటిగా స్ప్లిట్ చేసుకుంటాం. ఇలా రెండింటిగా స్ప్లిట్ చేసుకుంటాం. సో dx by p is equal to dy by q, dy by q is equal to dz by r. ఇలా చేసుకున్న తర్వాత ఇమీడియట్ గా ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకు సింప్లిఫై సాల్వ్ అయ్యి మనకు ఒక కాన్స్టెంట్ వస్తుంది, C1 వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ పార్టీషన్స్ లో కూడా దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ C2 వస్తుంది. ఈ C1 C2 ను ఫంక్షన్ లాగా f of C1, C2 is equal to 0 రాస్తే అదే మనకు ఫైనల్ సొల్యూషన్ అవుతుంది. లెగ్రాంజెస్ ఫార్మ్ లో టైప్ 1 ఇది. లెగ్రాంజెస్ ఫార్మ్ లో టైప్ 1 క్యాపిటల్ P ఇంటూ స్మాల్ p ప్లస్ క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ q is equal to R ఫార్మ్ లో ఉంటే dx by p is equal to dy by q is equal to dz by r గా తీసుకొని రెండు పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. వీటిని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత రెండు కాన్స్టెంట్స్ వస్తాయి, C1 C2. ఫైనల్ సొల్యూషన్ f of C1, C2 is equal to 0 గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇమీడియట్ గా ప్రాబ్లం లోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం లోకి వెళ్తే స్మాల్ p ప్లస్ 3q is equal to 5z ప్లస్ tan of 5 minus 3x. సో ఇలా ఉన్నదాన్ని dx by p dy by q dz by r గా రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపిటల్ P అంటే అంతా మనకి 1, క్యాపిటల్ Q అంటే 3, నెక్స్ట్ క్యాపిటల్ R అంటే 5z ఇంటూ tan of y minus 3x. సో చూడండి ఆ ఫామ్ లోకి రాసుకుందాం. dx by p అంటే 1, dy by q అంటే 3, నెక్స్ట్ dz by r అంటే 5z ఇంటూ tan of y minus 3x. ఫస్ట్ ఒక పేరు తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ పేరు ఏంటి ఇది తీసుకుంటున్నాను. dx by 1 is equal to dy by 3. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3dx is equal to dy. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, 3 into x is equal to y ప్లస్ c1. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, y minus 3x is equal to c1. y minus 3x is equal to c1. సో నెక్స్ట్ పేరు తీసుకుంటున్నాను. ఫస్ట్ పేరు అయితే మనకేమొచ్చింది, y minus 3x is equal to c1 వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పేరు తీసుకుంటున్నాను. dy by 3 is equal to dz by 5z into tan of y minus 3x అంటే c1 గా రాశాను. సో దీన్ని ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, ఈ 3 అటు పంపిద్దాం. dy is equal to 3 into dz by 5z into tan c1. సో సింప్లిఫై చేస్తే ఇంటిగ్రేషన్ ఓవర్ y కి ఎంత dy కి ఎంత y, 3 into log of 5z into tan c1. సో 5 కి ఎంత 5z కి ఎంత 1/5 ప్లస్ log of c2. ఈ 3 ని ఇటు సైడ్ ఏముంచండి, 1/3 y/3. సో 1/5 కదా. సో దీన్ని సింప్లిఫై చేస్తే సో 5 అనేది ఇటు వస్తుంది, 5/3 అవుతుంది, 5/3. సో ఫైనల్ గా ఎంత వచ్చింది, 5/3 into y is equal to log a plus log b అంటే log ab, log of 5z into tan c1 into c2. log ఇటు సైడ్ వస్తే e power 5/3y is equal to 5z into tan c1 c2. సో ఫైనల్ గా c2 ఎంత వచ్చింది, e power 5/3y by 5z into tan c1. c1 ఎంత వచ్చింది మనకి, e power 5/3y by 5z into tan
c1 ఎంత వచ్చింది y మైనస్ 3x. లేదు నేను dx బై 1 ఇంటూ dz బై 5z ఇంటూ tan ఆఫ్ y మైనస్ 3x తీసుకుంటానంటే అలా ఏం తీసుకోవచ్చు. ఫైనల్ సొల్యూషన్ ఏమవుతుంది, f ఆఫ్ c1 కామా c2 ఇజ్ ఈక్వల్ టు 0 కాబట్టి f ఆఫ్ c1 అంటే ఎంత వచ్చింది మనకి y మైనస్ 3x కామా నెక్స్ట్ c2 ఎంత వచ్చింది e పవర్ 5/3 ఇంటూ y బై 5z ఇంటూ tan ఆఫ్ c1 is equal to 0. సో సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం లోకి వెళ్తే సెకండ్ ప్రాబ్లం y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ p మైనస్ 2xy ఇంటూ q ప్లస్ 2xz is equal to 0. సో ఇది ఈ ఫామ్ లో ఉంది కాకపోతే ఆర్ సైడ్ రావాలి కాబట్టి దాన్ని అటు సైడ్ తీసుకెళ్దాం. y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇంటూ p మైనస్ 2xy ఇంటూ q ఇస్ ఈక్వల్ టు మైనస్ 2xz. ఇదే ఫామ్ లో ఉంది. స్మాల్ p ఇంటూ క్యాపిటల్ P ప్లస్ స్మాల్ q ఇంటూ క్యాపిటల్ Q ఇస్ ఈక్వల్ టు ఆర్ ఫామ్ లో ఉంది. సో మనకి క్యాపిటల్ P ఎంత అవుతుంది, క్యాపిటల్ P ఇస్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ x స్క్వేర్. Q ఎంత అవుతుంది, మైనస్ 2xy. R ఎంత అవుతుంది, మైనస్ 2xz. సో దీన్ని ఎలా రాసుకుందాం, dx బై p dy బై q dz బై r గా రాసుకుందాం. dx బై p అంటే ఎంత మనకి y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ x స్క్వేర్. నెక్స్ట్ dy బై q ఎంత, మైనస్ 2xy. నెక్స్ట్ dz బై z ఎంత మనకి, dz బై r ఎంత, మైనస్ 2xz. సో ఇలా ఉన్నప్పుడు ఈ రెండు తీసుకుంటాం, ఒక పేరు ఈ రెండు తీసుకుంటే మనం dy బై మైనస్ 2xz y is equal to dz బై minus 2xz. So 2 cancelled, minus cancelled, x cancelled. So integration over dy by y is equal to integration over dz by z. So log y is equal to log z plus log c1. So log of z c1, log of y. So log cancel అయితే c1 equal to y by z. సో ఫస్ట్ వచ్చింది c1 is equal to y by z. సో నెక్స్ట్ ని డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయలేం కాబట్టి ఇక్కడ dx by p plus dy by q is equal to dz by r ను మనం ఇలా రాసుకోవచ్చు. x dx plus y dy plus z dz by x into p plus y into q plus z into r గా రాసుకోవచ్చు. సో అలా రాస్తున్నాను. x into dx plus y into dy plus z into dz by x తో మల్టిప్లై చేద్దాం. x into y square plus x square minus x square y square plus z square minus x square minus 2x y square y తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి y square అయింది మైనస్ z తో కాబట్టి 2x z square. సో ఓవరాల్ గా అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ టూ పేర్స్ తీసుకుంటున్నాను. dz by minus 2xz. ఇక్కడ డినామినేటర్ x కామన్ తీస్తున్నాను. డినామినేటర్ x కామన్ తీస్తే x into y square plus z square minus x square. సో ఇక్కడ ఏం కామన్ తీసాను, x కదా, మైనస్ 2y స్క్వేర్ మైనస్ 2z స్క్వేర్. సో న్యూమరేటర్ అలాగే ఉంది. x dx ప్లస్ y dy ప్లస్ z dz. ఈ x క్యాన్సిల్ చేశాను, మైనస్ x క్యాన్సిల్ ఇక్కడ మైనస్ ఉంది. x మైనస్ మైనస్ క్యాన్సిల్డ్. ఈ 2 అటు సైడ్కి పంపించాను, 2 అటు సైడ్కి వెళ్ళింది, 2 ఇటు సైడ్కి వెళ్ళింది. సో సింప్లిఫై చేస్తే dz బై z ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఓవర్ ఇంటిగ్రేషన్ చేద్దాం. 2x dx ప్లస్ 2y dy ప్లస్ 2z dz బై. సో ఇక్కడ చూడండి 2y స్క్వేర్స్ ఉన్నాయి, ఒక y స్క్వేర్ పోయింది, ఇంకో y స్క్వేర్ ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే మనకి x స్క్వేర్ ఏమవుతుంది, ఓవరాల్ గా x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మిగులుతుంది. ఈ టూ పేర్స్ తీసుకుంటున్నాను. dz బై మైనస్ 2xz ఈజ్ ఈక్వల్ టు x dx ప్లస్ y dy ప్లస్ z dz బై x into y square plus z square minus x square minus 2xy square minus 2xz square. సో సింప్లిఫై చేస్తే dz by minus 2xz is equal to 2x dx plus 2y dy plus 2z dz by ఇక్కడ నేను మైనస్ ఇక్కడ x కామన్ తీసాను. సో ఏమవుతుంది, మైనస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మైనస్ z స్క్వేర్ మిగులుతుంది. సో మైనస్ కామన్ తీస్తున్నాను, ఒక మైనస్ కామన్ తీస్తే మైనస్ ముందుకు వస్తుంది. సో ఇక్కడ 2 లేదు, 2 నాటు పంపించా కదా, మైనస్ మైనస్ క్యాన్సిల్డ్, x క్యాన్సిల్డ్. సో సింప్లిఫై చేస్తే dz by z is equal to 2x dx plus 2y dy plus 2z dz by x square plus y square plus z square. x square plus y square plus z square. సో స్క్వేరింగ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, 1/z కి ఎంత log z. ఇది f dash x by f of x ఫామ్ లో ఉంది కాబట్టి log mod
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ లాగ్ c2. సో లాగ్ a ఇంటూ లాగ్ b అంటే లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ c2 లాగ్ జెడ్. జెడ్ జెడ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఓవరాల్ గా c2 ఏమవుతుంది, c2 ఇస్ ఈక్వల్ టు జెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. c1 ఎంత వచ్చింది మనకి, c1 ఇస్ ఈక్వల్ టు y బై జెడ్ వచ్చింది, y బై జెడ్. సో ఫైనల్ జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, f ఆఫ్ y బై జెడ్ కామా జెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఓవరాల్ గా f ఆఫ్ c1 కామా c2 ఇస్ ఈక్వల్ టు 0. సో సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. సో సెకండ్ ప్రాబ్లం వెళ్దాం, నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ పి ప్లస్ వై స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ క్యూ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో పి క్యాపిటల్ పి ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ జెడ్. క్యాపిటల్ క్యూ ఏమవుతుంది, వై స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. ఆర్ ఏమవుతుంది, జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై, జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో డిఎక్స్ బై పి గా రాసుకుందాం. డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై మైనస్ జెడ్ డివై బై వై స్క్వేర్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ డిజెడ్ బై జెడ్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే, డైరెక్ట్ గా మనం చేయలేం కాబట్టి దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాను బై వై మైనస్ జెడ్, డివై బై వై స్క్వేర్ కామన్ తీసాను, వై స్క్వేర్ పైకి రాశాను, జెడ్ మైనస్ ఎక్స్, డిజెడ్ బై జెడ్ స్క్వేర్ పైకి రాశాను, ఎక్స్ మైనస్ వై. సో పైన కింద యాడ్ చేస్తాను, ఇజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేస్తున్నాను, డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై వై స్క్వేర్ ప్లస్ డిజెడ్ బై జెడ్ స్క్వేర్ బై డినామినేటర్ లో కూడా యాడ్ చేస్తున్నాను, వై మైనస్ జెడ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టు లాంబ్డా. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో 0 ఇంటూ లాంబ్డా 0 అయిపోతుంది. డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై వై స్క్వేర్ ప్లస్ డిజెడ్ బై జెడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, 1 బై ఎక్స్ స్క్వేర్ కి మైనస్ 1 బై ఎక్స్ ఇంటిగ్రేషన్, 1 బై వై స్క్వేర్ కి మైనస్ 1 బై వై, 1 బై జెడ్ స్క్వేర్ కి మైనస్ 1 బై జెడ్ ఇస్ ఈక్వల్ టు 1 బై జెడ్ కాదు 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై మైనస్ 1 బై జెడ్ ఇస్ ఈక్వల్ టు c1. c1 ఎంత వచ్చింది, మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై మైనస్ 1 బై జెడ్ ఇస్ ఈక్వల్ టు c1. ఫస్ట్ కాన్స్టెంట్ వచ్చింది. సెకండ్ కాన్స్టెంట్ కోసం సో సేమ్ దీన్ని నేను రెడ్యూస్ చేస్తున్నాను. సో డిఎక్స్ బై ఎక్స్, ఒక ఎక్స్ ఉంచాను, రెండో ఎక్స్ కింద రాస్తున్నాను, డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ డివై బై వై ప్లస్ డిజెడ్ బై జెడ్. సో ఒక ఎక్స్ తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ వై మైనస్ జెడ్ ప్లస్ వై ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇస్ ఈక్వల్ టు లాంబ్డా. కాన్స్టెంట్ ఒకటి తీసుకుంటున్నాను లాంబ్డా. సో దీన్ని సింప్లిఫై చేయండి, డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ డివై బై వై, డివై బై వై ప్లస్ డిజెడ్ బై జెడ్. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ వై మైనస్ ఎక్స్ జెడ్ ప్లస్ వై జెడ్ మైనస్ ఎక్స్ వై ప్లస్ జెడ్ ఎక్స్ మైనస్ జెడ్ వై. సో సింప్లిఫై చేస్తే మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో 0 అవుతుంది, డినామినేటర్ 0 ఇంటూ లాంబ్డా ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే డిఎక్స్ బై ఎక్స్ డివై బై వై ప్లస్ డిజెడ్ బై జెడ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటింగ్ చేయండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే సో సింప్లిఫై చేస్తే లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ c2. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అంటే లాగ్ ఏబి. సో ఎక్స్ వై జెడ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ c2. లాగ్ క్యాన్సిల్ అయితే c2 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్. ఫైనల్ గా అయితే మనకు c1 ఎంత వచ్చింది, మైనస్ 1 బై ఎక్స్ 1 బై వై మైనస్ 1 బై జెడ్. c2 ఎంత వచ్చింది, ఎక్స్ వై జెడ్. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 బై వై మైనస్ 1 బై జెడ్ కామా ఎక్స్ వై జెడ్ ఇస్ ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా అయితే మనం ఎలా తీసుకున్నామంటే, ఈ డినామినేటర్ లో ఉన్న ఎక్స్ స్క్వేర్ ని ఒకసారి పైకి పంపించాం, వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ పైకి పంపించాం, యాడ్ చేసాం, కాన్స్టెంట్ యాడ్ చేస్తే ఓవరాల్ గా 0 వచ్చింది. ఇంటిగ్రేషన్ చేస్తే c1 వచ్చింది. ఇక్కడ ఒక ఎక్స్ తీసుకున్నాం, డిఎక్స్ బై ఎక్స్ డివై బై వై డిజెడ్ బై జెడ్. ఇక్కడ ఎక్స్ తో మల్టిప్లై చేసాం, వై తో మల్టిప్లై చేసాం, జెడ్ తో మల్టిప్లై చేసాం, ఒక కాన్స్టెంట్ లాంబ్డా తీసుకున్నాం. సో సింప్లిఫై చేస్తే డినామినేటర్ 0 అయింది, 0 ఇంటూ లాంబ్డా 0 అయిపోయింది. సో ఇంటిగ్రేషన్ చేస్తే మనకు c2 వచ్చింది. సో ఫైనల్ గా అయితే సమ్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ సమ్ లోకి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్తే x³
cube plus 3xy square into p plus y cube plus 3x square y into q is equal to 2 into x square plus y square into z. సో దీని నుంచి మనకు p ఏమవుతుంది x cube plus 3xy square, q ఏమవుతుంది y cube plus 3x square y plus z. r ఏమవుతుంది r is equal to 2 into x square plus y square into z. సో దీన్ని రాయండి dx by p అంటే ఎంత x cube plus 3xy square is equal to dy by y cube plus 3x square y is equal to dz by 2 into x square plus y square into z. సో దీన్ని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ రెండు తీసుకుంటున్నాను, ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను dx plus dy బై మొత్తం యాడ్ చేస్తున్నాను x cube plus 3xy square plus 3x square y plus y cube. సో ఈ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను dx minus dy by x cube plus 3xy square minus 3x square y minus y cube. సో దీన్ని చూడండి ఇది ఏ ఫామ్ లో ఉంది x plus y whole cube ఫామ్ లో ఉంది కదా, ఇది x minus y whole cube ఫార్మ్ లో ఉంది. x plus dx plus dy by x plus y whole cube that is equal to dx minus dy by x minus y whole cube. సో చూడండి దీన్ని నేను t అనుకుంటున్నాను, t అనుకుంటే ఏమవుతుంది 1 by t cube కి ఎంత అవుతుంది minus 1 by 2t square అవుతుంది. minus 1 by 2t అంటే ఎంత x plus y whole square that is equal to minus 1 by 2 into x minus y whole square plus c1. సో దీని నుంచి c1 ఎంత అవుతుంది c1 is equal to 1 by 2 into x minus y, 2 2 తీసేసేయండి, 2 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 2 2 లేదు, 1 by x minus y plus 1 by x plus y whole square, 1 by x minus y whole square into. సో దీన్ని ఇలాగే ఉంచాను, దీనికి మైనస్ వస్తుంది ప్లస్. సో దీన్ని ఇలాగే ఉంచాను, దాన్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. సో c1 is equal to వచ్చింది మనకు. నెక్స్ట్ c2 ఫైండ్ అవుట్ చేయాలంటే సో చూడండి ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాను, యాడ్ చేసింది తీసుకోండి dx by x కామన్ తీస్తున్నాను, dx by x కామన్ తీస్తే ఏమవుతుంది కింద డినామినేటర్ నుంచి x కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ is equal to dy by y కామన్ తీస్తే y కామన్ తీస్తే ఏమవుతుంది y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు dz by z కామన్ తీస్తున్నాను, z కామన్ తీస్తే ఏమవుతుంది 2 into x స్క్వేర్ y స్క్వేర్. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం dx by x plus dy by y. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమవుతుంది 3y స్క్వేర్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది 4x స్క్వేర్ y స్క్వేర్ వస్తుంది, 4 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు dz by z by 2 into x square plus y square. So x square y square cancelled, 2 1s 2 2s cancelled. So dx by x plus dy by y 2 at this kelta 2 into dz by z. So integrating on both sides చేస్తే 1 by x kanta log x, 1 by y kanta log y. So 2 into log z కదా, 2 into log z plus log c2. ఈ 2 పైకి వెళ్తే log z స్క్వేర్ అయింది, log a plus log b కాబట్టి log of z స్క్వేర్ ఇంటూ c2 అవుతుంది, ఇది log ఆఫ్ xy అవుతుంది. సో log క్యాన్సిల్ అయింది, c2 కావాలి కాబట్టి c2 ఈక్వల్ టు xy బై z స్క్వేర్. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది f ఆఫ్ c1 c2 is equal to 0. ఫైనల్ సొల్యూషన్ ఏమవుతుంది f ఆఫ్ 1 by x minus y whole square minus 1 by x plus y whole square సో xy by z స్క్వేర్ that is equal to 0. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎలా PQR ఫామ్ లో రాసుకున్నాం, dx by x cube plus 3xy square dy by y cube plus 3x square z గా రాసుకున్నాం, dz by 2 into x square plus y square into z గా రాసాం. ఫస్ట్ ఏం చేశానంటే ఈ రెండింటిని యాడ్ చేశాను, ఈ 2 టర్మ్స్ ని యాడ్ చేసి ఇలా రాశాను. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ ని సబ్స్ట్రాక్ట్ చేశాను. సో ఇది ఏ ఫార్మ్ లో ఉంది x plus y హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది, ఇది ఏ ఫార్ములాలో ఉంది x minus y హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉంది. దీన్ని t అనుకుంటే 1 by t క్యూబ్ కి ఏమవుతుంది డిఫరెన్షియేషన్ మైనస్ 1 by 2t స్క్వేర్ అవుతుంది. 2 2 క్యాన్సిల్ చేశాను, c1 కాన్స్టెంట్ గా రాశాను. సో c1 is equal to దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చామంటే ఇది వచ్చింది మనకు c1 వచ్చింది. నెక్స్ట్ c2 ఫైండ్ అవుట్ చేయాలంటే dx by దీంట్లోంచి ఈ డినామినేటర్ లోంచి నేను x కామన్ తీశాను, దీంట్లోంచి x కామన్ తీస్తే x స్క్వేర్ 3xy స్క్వేర్ నుంచి x కామన్ తీస్తే 3y స్క్వేర్, దీంట్లోంచి y కామన్ తీశాను, y స్క్వేర్ మిగిలింది 3x స్క్వేర్ మిగిలింది, దీంట్లో z కామన్ తీస్తే 2 into x స్క్వేర్ y స్క్వేర్ మిగిలింది.
సో dx by x by something, dy by y something, dz by z. సో ఇది x square క్యాన్సిల్ అయింది, 2 1s 2 2s క్యాన్సిల్ అయింది, ఈ 2 నట్ పంపించాను. ఇంటిగ్రేషన్ చేస్తే dx by x plus dy by y is equal to 2 into dz by z. సో ఇంటిగ్రేషన్ చేస్తే 1 by x log x log y log z అవుతుంది, 2 పైకి వెళ్తే 2 స్క్వేర్ z స్క్వేర్ అవుతుంది, log c2 log a plus log b అంటే log ab, log a plus log b అంటే log ab, log క్యాన్సిల్ అయింది. సో ct is equal to xy by z స్క్వేర్. సో లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లో సమ్స్ చూసాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ టు ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ.